ఆ స్థితిగానే మహిమలు ప్రభుత్వం చెందేటట్టుగా మనము మన ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మన పూర్ణ బలమతో సేవించగలిగేటట్టుగా దేవుడు మనకు సహాయం చేసి జీవించినట్టుకోవడానికి కలిగిన పరిశుద్ధలేఖనాన్ని చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సరే, 16వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు మరి మోసేకి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సంగతులన్నింటినీ కూడా ఏ రీతిగా నిర్మించాలి, అక్కడ సేవ చేసేవారు ఏ విధంగా ఉండాలి, రాజకుడు ఏ విధంగా ఉండాలి, తను ఏ రీతిగా సిద్ధపరచాలి, ఇవన్నీ కూడా మరి మోసేకి దేవుడు తెలియజేసిన తర్వాత మోసే అంట ఆ ప్రకారము చేశాను అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. తర్వాత యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేశాను, అలాగుననే చేశాను. మన జీవితంలో ప్రభు మనకు తెచ్చే సంగతులు కూడా గ్రహించుకుంటూ ఉన్న వాక్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని మనం ఎరగటానికి, సత్య వార్త చేత మనం రక్షించబడటానికి భక్తులు ఏం చేశారు, మనం ఏం చేయాలి, మనం మన జీవితం ద్వారా దేవుని ఎదుగుగా మనం పట్టాలో, మన జీవితం ద్వారా దేవుని ఎదుగుగా మన పెట్టి వారిగా మనం ఉండాలో పరిశుద్ధ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మోసేకి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడంట. ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. అంటే ఇక్కడ మోసే యొక్క సొంత ఆలోచన లేదు, సొంత ఉద్దేశం లేదు. ఇట్లా చెప్పే కదా పర్వాలేదు, ఈ విధంగా చేద్దాంలే అన్నట్లుగా తను మార్చలేదు. ఏ విధంగా అయితే దేవుడు తనకు చెప్తూ వచ్చాడో ఆ రీతిగానే ఏ మొత్తం తనకు చూపిస్తూ వచ్చాడు, అంటే ఏ ప్రణాళిక తనకు చూపిస్తూ వచ్చాడో అదే విధంగా మరి మోసే ఇక్కడ చేసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తుంది. మళ్ళీ చదువుతున్నాను. మోసే ఆ ప్రకారము చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను, అలాగునని చేశాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి ద్వారా దేవుడు సంతోషించాలి అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొన్నప్పుడు మన సంతోషం అనేది పరిపూర్ణమవుతుంది. దేవుడు అప్పుడు మనల్ని బట్టి సంతోషించే దేవుడిగా ఉన్నాడని ప్రభు యొక్క వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తూ వచ్చి అలా ఆ రీతిలో దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు ఏం జరుగుతూ వచ్చిందో పరిశుద్ధ లేఖనంలో మనం చూద్దాం. మొదట అదే అధ్యాయము 30వ వచనాన్ని గమనించినప్పుడు నిన్న దినాన్ని నడుచుకుంటూ వచ్చి యేసు యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే పరిచారకుడుగాను, విచారణకర్తగాను, ఇంకా యజమానునికి కలిగిన దాంట్లో అతని చేతికి అప్పగించబడుతూ వచ్చారు. ఈరోజు మన జీవితంతో కూడా ప్రభు చేస్తున్న ప్రభు యొక్క సంకల్పంతో మన జీవితంతో కూడా ప్రభు మాట్లాడుతూ మనము కూడా దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా కట్టబడాలని, ఎందుకు అనగా మన హృదయం దేవుడి యొక్క ఆలయమై ఉన్నది, దేవుడు నివాసం చేసే స్థానమై ఉన్నది కనుక దీన్ని సిద్ధపరుచుకునే విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరుచుకునే విషయంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని పరిచారకులము గాను లేకపోతే యాజక సమూహము గాను మన జీవితాలని జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉన్నారు. గమనించినప్పుడు
మోసేతో మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడి ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు చెప్తూ ఉన్నాడు. వినండి, చక్కగా మనకు అర్థమయ్యేట్టుగా ప్రభు సహాయం చేయాలి. పీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు అనగా శుభ్రము చేయబడటానికి లేకపోతే స్నానము చేయబడటానికి, అదే సమయంలో బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి పాపాలు అనేది క్రీస్తు రీతిగా పాటి కట్టబడి తిరిగి లేస్తూ వచ్చింది. పాపం అనేది పాటి కట్టబడుతుంది. దాన్ని బాప్తిస్మం అన్నారు. నీటితో ఉంచుతూ ఉన్నారు. అదే నీటి ద్వారా శుభ్రం అవటానికి ఇక్కడ గంగాళమును ఉంచమని, దానిలో నీళ్లు పోయమని చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఎందు నిమిత్తము అనగా అదే వాక్యాన్ని అనుకున్నప్పుడు 31వ వచనంలో దాని వద్ద మోసేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొని అని ఆ ప్రత్యక్షపు గుడారములోకి అక్కడ యాజకులు కదా బలి అడుగు వెళ్తారు. అక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళేం చేయాలి? మొట్టమొదట వారి చేతులు కాళ్ళు కడుక్కోవాలని చెప్పి చెప్తున్నారు. చేతులు కాళ్ళు కడుక్కుంటే సరిపోయిద్దా అనంటే ముందుగానే దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, అదే అధ్యాయము 13 వచనాన్ని 12-13 వచనాలు. ఒక్కసారి స్నానము చేసిన వ్యక్తి మరలా వెళ్ళి అక్కడ పని చేయడానికి ఏం చేయాలంటే, ఇక్కడ చేతులు కాళ్ళు వచ్చే సంగతులు ఏంటంటే ఆత్మకు సంబంధించిన సంగతి. అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకోనండి. అది గుర్తు పెట్టుకుంటేనే మనకు అర్థమైంది. ఒకసారి వీళ్ళు రక్షించబడుతూ వచ్చారు, స్నానం చేయబడుతూ వచ్చారు, రక్షణ జరుగుతూ వచ్చింది. ఈ లోపే మనిషి క్రియలు మనిషి నడవడి మారుతూ ఉంటాయి. మళ్ళా రేపొద్దులు వెళ్ళి ఆ పని జరిగించడానికి రేపొద్దులు వెళ్ళే లోపే ఈ మనుషులు ఏమవుతుంది అంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరూ ఏంటంటే మళ్ళీ వెళ్ళబోయేటప్పుడు మీరు ఏం చేయాలంట? కడుక్కోవాలి. స్నానం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంట? కడుక్కోవాలి. మళ్ళీ చేసాముగా గంగాళముగా ఎవరున్నారో ఏ రీతిగా ఉన్నారో గత ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఫిబ్రవరి మాసం నడుపుతాం. ఆ రీతిగా నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. చేతుల ద్వారా మనం చేసే క్రియలన్నీ కూడా దేవుని ఎదుట ఏ రీతిగా ఉండాలంటే నిర్దోషమైనవిగా ఉండాలి. నిర్దోషిగా మనం ఉన్నప్పుడే మన పేరుని ఏం చేస్తున్నాడు? జీవ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. తిరుగుకోని పేరుగా కళ్ళ రాతి మీద రాస్తున్నాను. ఆ విధంగా ఉండాలి అంటే నీవైనా నేనైనా జాగ్రత్త పడుతూ దేవుని యొక్క మందిరములోనికి ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడానికైనా, నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికైనా, లేదా సంఘం కొరకు ప్రార్థించడానికైనా, పరిచారకులుగా ఇంటిలోనికి వచ్చే నీవు వచ్చే ముందే నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ క్రియలను, నీ నడవడిని జ్ఞాపకం చేసుకుని శుభ్రపడి దేవుని మందిరంలోనికి మనం అడుగు పెట్టేవారు, సన్నిధిలోకి అడుగు పెట్టేవారిగా ఉండాలి. ఎందుకు అనగా పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 548 పేజీ 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దేవుని మందిరమునకు పోయినప్పుడు మనము ఉద్యోగులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక
దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటప్పుడు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. యాజకులకి తెలియజేస్తున్నా. ఈ రోజు మన జీవితంతో కూడా ప్రభు అంటారు, మీరు యాజక సమూహము అని పరిశుద్ధ లేఖనాలు ఆధారం చేసుకుని మన జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాం. ఈ యాజకులైన దేవుని పని చేసే బిడ్డలంగా ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే పరిచయం చేస్తూ ఉన్నాం, లేకపోతే మరి విచారణ చేస్తూ నా తోటి వారు, నా ఇరుగు పొరుగు వారు దేవుణ్ణి ఎదిగేటట్లుగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా, లేకపోతే వారి విచారణ చేస్తూ వచ్చే నువ్వు ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు. నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా తీసుకొని ఎందుకు చెప్తాడంటే ఖచ్చితంగా అంటే మీ ద్వారా ఒక మనిషి ఏం చేస్తారంటే దేవుని తట్టు తిరుగుతారు, దేవుని వెంట నిలబడతారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. మనమే చక్కగా లేకపోతే, మన ప్రవర్తన చక్కగా లేకపోతే మరొక మనిషి నిలబడలేని పరిస్థితి. అందుకని పని ఎందుకు అనగా చెప్తున్నది చూసినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము, వృత్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అని ఎందుకు అంటున్నారంటే ఆలకించే మనసు లేకోకుండా అర్పించే పరిస్థితిని బుద్ధిహీన పరిస్థితి. దేవుని మాట ఆలకించారు, దేవుని మాట ఆలకించారు. దేవుని సన్నిధిలోకి వచ్చే వ్యక్తి అర్పించచ్చు, లోకములో జీవించే వ్యక్తి కూడా అర్పించు. ఆ విధంగా నువ్వు ఉండకూడదు కదా, దేవుని మాటను ఆలకించాలి, అర్పించే వారిగా ఉండాలి. తర్వాత గమనించినప్పుడు సమీపించి ఆలకించాలి. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పరపడనీయక. మన దేవుని సన్నిధికి వెళ్ళాం, ఏదో ప్రార్థన చేద్దాం, ఏదో ఒక రీతిగా ఉంటాం అన్నట్లుగా మనం ఉండొచ్చు చెప్తున్నాడు. జాగ్రత్త చేస్తున్నాం, అనాలోచనగా పలుకోవద్దు. ఆలోచన విను, దేవుడు చెప్పే ఆలోచన విను. ఎక్కువ శాతం ఏం జరిగిందంటే ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. మనం వెళ్ళిపోయి ఉపదేశాన్ని ఆలోచించలేక మనమేదో మన మనసులో ఉన్నది ఏదో ప్రార్థన చేసే వారిలో. అందుకే చెప్తున్నాడు అనాలోచనది కాదు, ఆలకించి దేవునికి మహిమ కలుగునుగా. ఆలకించేది శ్రేష్టం అంటున్నాడు. ఆలకించి ఏం చెప్తున్నాడు ఆయన? ఆలకించి ఆలకించి అడుగు నువ్వు ప్రార్థన చేయి, అనాలోచనగా ఆయన సన్నిధిలో పలకవద్దు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చినప్పుడు పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఎందుకు అనగా దేవుడు ఆకాశం అందున్న వ్యక్తికి సమస్తము కూడా కనబడుతూ ఉంది. భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ పక్కన చూస్తే ఈ పక్కన కొద్ది దూరం, ఆ పక్కన చూస్తే ఆ పక్క కొద్ది దూరం, లేకపోతే ముందుకు చూస్తే ముందు కొద్దిగా దూరం మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి మన అందరి పైన ఆయన ఉన్నారు, ఆయనకి అంత కనపడుతుంది. అందుకే కొద్దిగా ఉంచు ఈ మాటల, అనాలోచనగా పలకొద్దు, జాగ్రత్తగా ఉండు అని ఆయన చెప్తూ. ఇది ఎవరు చెప్తున్నాడు? యాజకులైన దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితంలో, దేవుని నామములో మనం ఒకసారి స్నానం చేయబడిన మన జీవితంలో మన కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని, మన క్రియలు మన నడవడి శుభ్రం చేసుకుని, దేవుని మాట నాన్నకి దేవుడితో పలికేటప్పుడు నీవు జాగ్రత్త పడితే నేను నిన్ను బ్రతికించే దేవుడుగా, నా ఉపదేశం ఆలకించి నువ్వు బ్రతికేటట్టుగా నిలబెట్టుకోబోతున్నాను. నువ్వు బ్రతుకు అని ప్రభుత్వాలు దేవునికి మంచి కలుగునగా మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అప్పుడు నీ మాటలు కొద్దిగా
ఉండవలనని చెప్పేసి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత గమనించినప్పుడు 12 నిర్గమాకాండాలకి ప్రక్షాళన కొరకు నీళ్లు పోసి గంగాళంలో నీళ్లు పోసి ఉంచండి. తర్వాత దాని వద్ద మోసే అహరోనును అతని కుమారులను తమ చేతులను కడుగుకొనిరి. హల్లెలూయా. మోసేకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా అలాగూ చేస్తూ వచ్చాడు. రోజు మన జీవితానికి కూడా ఆజ్ఞాపిస్తూ కొండ మీద మోసేకు ఏమైతే చెప్పాడో ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. మనకు కూడా కొండ మీద దేవుడు ప్రసంగం చేస్తూ వచ్చాడు. గత కాలంలో చెప్తూ వచ్చాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభుల వారు ఈ నా మాటలు విని నీవు బండ మీద ఇంటిని పట్టుకుంటే నీవు నిలబడతావు. అలాగున ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞాపించిన ప్రకారం మోసం చేస్తూ ఎందుకు జ్ఞాపకం చేస్తుంది నేను అడుగుతున్నాను. దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మన బ్రతికుండా ఉండటానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోసే చెప్పింది చేస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ వచ్చి ఆ తర్వాత ఏం జరుగుతుందో పడుతూ అయితే అదే విధంగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకు కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోసేకి కొలతలు ఇచ్చాడు, మందిరాన్ని కట్టమన్నాడు, కట్టాడు. ఇచ్చాడు. నీకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొంత కట్టడలు ఇచ్చాడు అని గుర్తు చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద నీకు నాకు కూడా ఆయన కావలసిన వాటిని తెలియజేస్తూ 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు తిరిగిగా సెలవిచ్చిన మాటల ప్రకారం మన జీవితం కూడా కట్టబడాలి. ఆ కట్టబడే దాని కొరకు నువ్వు మందిరానికి వచ్చి దేవుని మాట ఆలకిస్తున్నావు. మందిరానికి దేవుని మాట ఆలకిస్తుంది. మొట్టమొదటి ఏం చేసుకోవాలంట? శుభ్రం చేసుకోవాలి. ఎందుకనగా దాటి వెళ్ళిన తర్వాత ఆలోచనలు మారుతూ ఉంటాయి. సన్నిధిలో ఉన్నప్పుడు ఆలోచనలు మారుతూ ఉంటాయి, పిల్లలు మారుతూ ఉంటాయి, చూపులు మారుతూ ఉంటాయి, నడవడి మారుతూ ఉంటుంది. కన్ను పెట్టుకుని జాగ్రత్త పడాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిలో జాగ్రత్త పడితే తర్వాత 32వ వచనంలో వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిది. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరని వేసి అలాగున మోసే పని సంపూర్తి చేశాను. హల్లెలూయా. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా మన వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు వాడిపోయేటట్లుగా నువ్వు ఉండకూడదు. వాడబారని స్వాస్థ్యంగా నువ్వు ఉండాలి. ఓడిపోయేటట్లుగా నువ్వు ఉండకూడదు. జయించిన బిడ్డగా నీ జీవితం ఉండాలి అంటే ఒక క్రమాన్ని దేవుడు నేర్పిస్తుంది. ఆ క్రమమైన జీవితం మనం జీవించే వారిగా మనము ఉండాలి అంటే యేసయ్య నా కొరకు బలియాగమయ్యే ఆ బలిపీఠం వద్దకు నీ ఆలోచన ఏం చేయాలి? గంగాళము దగ్గర కడుక్కోవాలి, స్నానం చేయబడాలి, విశుభ్రం అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు బలిపీఠం వద్దకు ప్రవేశిస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ అని కలిగిస్తూ ఉంది. దేవునితో మహిమ కలుగుతుందాక ఎందుకు మాట చెప్తూ ఉన్నాడంటే ఆయనకు ఎన్నటి ఏమనుకూలమైంది? పరిశుద్ధత అనుకూలమైంది. పరిశుద్ధత అనుకూలమైంది. ఆ పరిశుద్ధత అనుకూలమైంది కనుక ఆ పరిశుద్ధముగా మనం అక్కడికి చేరాలి అంటే మనము మొదట శుభ్రం అవ్వాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తారు. అసలు నాలో అట్లాంటివి ఏమీ లేవు అని అనటానికి అవకాశాలే లేవు. నోటి మాట ద్వారానో, కంటి చూపు ద్వారానో, చేతి క్రియల ద్వారానో, మనస్సు ద్వారానో ఏదో ఒక రకంగా మనిషి తెరపబడే పరిస్థితుల్ని విడుదల కలిగిస్తూ జాగ్రత్త చేస్తూ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గమనించినప్పుడు 34వ వచనంలో అప్పుడు మోసే ప్రత్యక్షపు గుడారము అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు
మందిరమును నింపెను. హల్లెలూయా. తేజోవాసుల సంఘముగా, దేవుని కొరకు మలచబడిన మందిరముగా మనం బ్రతకాలి అంటే మన జీవితంలో అలాగూ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, మహిమ మేఘము కమ్మినట్లుగా సంఘము బ్రతుకు. దేవుని యొక్క మహిమ కలిగిన మేఘము కమ్మిన రీతిగా సంఘము బ్రతుకు. ఆ బ్రతికే బ్రతికి కొరకు ఏం చేయాలి? ఆ లాగున ఏలాగున ఆజ్ఞాపించిన లాగున చేస్తూ ఆ రీతిగా చేయటానికి, ఆ రీతిగా నడవటానికి గత నెలలో, అంతకుముందు నెలలో కూడా చెప్తూ వచ్చాను. ఏమైతే కొండ మీద ఆజ్ఞాపించి ఈ నా మాటల ప్రకారం పట్టుకోనని సెలవిచ్చాడు యేసు ప్రభుల వారు. ఆ సెలవిచ్చిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే, నేను ఆ స్థితిలో ఉన్నానా, ఆ స్థితిలో నేను జారిపోయానా, ఆ స్థితి నుండి పడిపోయానా అని నీకు నీవు మాదిరించే మార్గం చూపించే ఆ మార్గం ప్రకారం వెళ్ళటానికి సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా సిద్ధపడిన తర్వాత దేవుని యొక్క తేజస్సుతో ఆ మందిరము నిండినట్లుగా పరిశుద్ధలేక సెలవిస్తుంది. దేవునికి మంచి కలుగుగా దేవుని తేజస్సుతో నిండే రీతిగా దేవుని యొక్క వాటిని సెలవిస్తుంది. పరిశుద్ధుల సంఘముగాను, తేజవాసుల సంఘముగాను మన జీవితం ఉందా అని కోరుకున్న సంఘం యొక్క గుణాలు ఆ రీతిగా ఉండాలి అంటే మనం ఆయన చెప్పినట్లు చేసేవారిగా ఉండాలి. ఆ చేయటానికి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, మళ్ళీ 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారముల కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. హల్లెలూయా. మందిరము యెహోవా తేజస్సుతో నిండుకున్నట్టుగా పరిస్థితులను కలిగిస్తుంది. ఎంతబడే సంఘము దేవుని తేజస్సుతో నిండాలి, దేవుని మహిమతో నిండాలి. ఆ రీతిగా నిండాలి అంటే మనకు మాదిరిస్తాడు, ఒక పోలికనిస్తాడు దేవుడు. ఇదిగో ఈ విధంగా మీరుండాలి. మోసకి ఇచ్చినట్లుగాను మన జీవితాలకు కూడా ఆత్మీయమైన మందిరంగా కట్టబడవలసిన మన జీవితాలకు కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించిన మార్గంలో మనం ఉన్నామో లేదో, ఏ మాస్టర్ గారి దగ్గరకు చూపించిన మార్గంలో మనం ఉన్నామో లేదో, ఏ యొక్క సదస్సు దగ్గరకు మనం వెళ్ళేవారిగా కాక పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు ధ్యానించిన వాక్యపు పోలిక నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా అని మనం చూసుకుని, ఒకవేళ పోలిక లేకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గంగాళం వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుగుతునే వారంగా మనం ఆజ్ఞాపించిన రీతిగా గంగాళము యొద్దకు వెళ్ళి యేసు ప్రభుల వారు చిందించిన రక్తము యొద్దకు వెళ్ళి మనము శుభ్రం ఇంకా నువ్వు శ్రేష్టంగా బ్రతకటానికి, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన అభివృద్ధిని కలిగి బ్రతకటానికి జీవిస్తూ కలుగుతున్న మాట దేవునికి మహిమ కలిగిన ఆ యొక్క రక్తము చేత శుభ్రము కావు, నీళ్ళు అంటున్న వాక్యము చేత శుభ్రము కావు. దేవునితో మహిమ కలిగిన కాదు. వాక్యము చేత వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతూ మొదలుపెట్టి, వాక్యం నిన్ను పలకరిస్తూ మొదలుపెట్టి, వాక్యం నీతో మొత్తటిస్తూ మొదలుపెట్టేది. నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటే పిల్లలు చదివినట్టు పాఠాలు చదివేసినట్టు మనం ఉంటే వాక్యం మనతో మాట్లాడు. దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చి దివారాత్రి ధ్యానిస్తూ ఏమన్నా ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యము ఇదిగో ఇది నీలో లోకము, ఇదిగో ఈ రీతిగా నిరుకు వచ్చి రావాలి, ఇదిగో ఈ రీతిగా నిరుక బలం పొందాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యానికి విరోధంగా మన ముందు ఏమన్నా చేస్తామంటే
ఏమి చేయలేము, ఏమి చేయలేము. ఎందుకు చేయలేము? రోజు ఉదయాన్నే లేవగానే అన్నం వండుకున్నాం, కూర వండుకున్నాం, టిఫిన్ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, ఇంకేదో చేయలేం. ఏం చేయలేదు. వాక్యానికి విరోధంగా ఉండి నీవేమీ చేయలేవు అంటారు. వాక్యానికి అనుకూలంగా ఉండి ఆయన యందు నిలిచి ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఆ వాక్యానికి విరోధంగా ఉంటే ఏమి చేయలేవు అంటున్నారు. ఫలించలేవు, ఫలించలేవు. ఫలించే జీవితాన్ని కోరుకుంటూ ప్రభు జ్ఞాపకం చేస్తుంది. వాక్యానికి విరోధంగా ఉండి నేనేమైనా చేయగలుగుతూ ఉన్నాననుకుంటే నీలో ఫలించలేదు. నువ్వు ఫలించవేమో, ఫలించి నీళ్ళు వస్తుంది. మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ మహిమ కలిగిన దేవుడిగా ఎప్పుడు మహిమ చేసి ఎప్పుడు దిగి వచ్చిందంటే చెప్పినట్లు చేసినప్పుడు, చెప్పిందంత చేసి ముగించినప్పుడు దేవునికే మహిమ కలిగిన మాకు వార్త. మత్తయి వార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. జ్ఞాపకం చేస్తుంది నా ప్రభు. మత్తయి వార్త ఆనందాన్ని మత్తయి వార్తలు ఏ వచ్చిన తప్పపడుతున్నారు. 7వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఏముంది అక్కడ? తేజస్సుతో సంగమం నిండాలి అంటే, మహిమతో సంగమం నిండాలంటే, సంగమ నిండు పరిస్థితులను దేవుని మందిరంగా నువ్వు సిద్ధపడుతున్న అక్కడ దేవుని తేజస్సు ఉండాలి అంటే నువ్వు ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యంలో రాసి, వాక్యానికి విరోధంగా నువ్వేం చేస్తుంది? వాక్యంలో రాసి పెట్టి వాక్యానికి విరోధమైన నశించిపోయేది. వాక్యంలో ఉన్నది నిలిచి ఉండేది అక్కడ ఎల్లైనను సున్నాయినను తప్పిపోదు అంటున్నాడు. కనుక చెప్తూ ఉన్నాడు, మనం ఆ రీతిగా చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యమును ప్రవేశించిన గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడు ప్రవేశించను అని తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను. తండ్రి చిత్తం ఏంటి అక్కడ? ఆయన బట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఏ లేఖనాలు రాసి వచ్చారో దానిని ఆయన జరిగించారు. ఈరోజు మనం చెప్పేది కూడా ఆ పరిశుద్ధ లేఖనాలు, ఆ పరిశుద్ధ వాక్యాన్ని మనం అనుసరించవలసిన వారింగా ఉన్నాం. అది చెయ్యక ప్రభు అని నన్ను పిలుస్తాం. పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు కదా. పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నా చిత్తము చేయండి. మోసేకు దేవుడి చిత్తాన్ని తెలియజేసుకోవచ్చు, కానీ జరిగించలేదంటే ఆ లాగున జరిగి ఆ విధంగా సంపూర్తి చేశాడు. దేవునికి మహిమ కలుగునగా. సంపూర్తి చేసినప్పుడే దేవుని యొక్క మహిమ దిగివచ్చి దేవునికి మహిమ కలుగునగా. మహిమ కలిగిన సంఘముగా, తేజవాసుల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, వాడవారిని స్వాస్థ్యంగా మన బ్రతికి నిలిచి ఉండాలి అంటే మనము కూడా తర్వాత వచ్చిన 24 వచ్చిన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు వంట మీద తన ఇల్లు పట్టుకుని బుద్ధిమంతుని పోయిండును. హల్లెలూయా. రాష్ట్రాడు కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చి ఆ తర్వాత అధ్యాయంలోకి వస్తే ఆయన కొండ దిగి వచ్చాడని రాయబడుతుంది. కొండ మీద ఉండంగా చెప్పిన సంగతి, మోసే కూడా కొండ మీద ఉండంగా చెప్పిన సంగతి చేస్తూ వచ్చాడు. అవునా సార్? ఈరోజు మన జీవితంతో కూడా ప్రభు చేస్తాం. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడును కొండ మీద తన ఇల్లు పట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను.
ఆ విధంగా మన జీవితం ఉండటానికి, అంతేకాదు దేవుని యొక్క మహిమ తేజస్సులతో నిండటానికి దేవుడు సహాయం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగున వచ్చారు. యెషయా గ్రంథం కూడా, యెషయా గ్రంథంలో కూడా మాట్లాడబడి ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 17 కూడా చదువుతామండి. 17 పడ్డది చెప్పడము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడు నన్ను యెహోవానగు నీవు నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ఇప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు. ఆ ప్రసంగం ద్వారా నడవలసిన త్రోవను చూపించాడా? నడవద్దు అని చెప్పి ఆ ప్రసంగం చేస్తూ వచ్చాడా? నడవలసిన త్రోవ, నడవలసిన ఉపదేశం చేసి మార్గాన్ని చూపిస్తూ వచ్చు. కాబట్టి ఈ నా మాటలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ చూస్తే నీవు నా ఆజ్ఞలను ఆలోచించవలనని నేను ఎంతో కోరుతున్నాను. బుద్ధిహీనుల వల్లే అర్పణము అర్పించేదానికంటే ఆలోచించే శ్రేష్టము అంటున్నాడు. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలోచించవలనని నేను ఎంతో కోరుతున్నాను. ఆలోచించినట్లా నీకు క్షేమము నది వలను, నీ నీటి సముద్ర తరంగం వలె ఉండును. హల్లెలూయా. మరి ఇది మన మంచి చెప్తుంది. క్షేమం ఎట్లా? నది వలె, నది వలె ఇంత విస్తారమైన క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అనగా మోసే అలాగున ఆయన మనతో కూడా చెప్తున్నాడు. బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చినప్పుడు ఆ ప్రజలందరితో చెప్తున్న సంగతి, ఈయన మాటలు విని, ఎందుకు ఈయన మాటలు వినమంటున్నాడు? నీ క్షేమము నది వలె విస్తరించు. దేవునికి మహిమ కలుగును. తర్వాత నీ నీటి సముద్ర తరంగముల వలె ఉండును. సముద్ర తరంగముల వలె, సముద్ర తరంగం ఏం చేస్తుంది? అయితే లేదేగా దేవునికి మహిమ కలుగును. ఆ రీతిగా నీ నీటి ఏం చేస్తుంది? ఉపగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. అందుకే ప్రభు చెప్తూ మోసాన్ని పెట్టేశాడు. ఇక్కడికి వచ్చేసరికి నిజ స్వరూపంగా మన జీవితాల్లో ఏం జరిగితే దేవుని మహిమ మన ఉదయాన్ని అంటున్నాడు, దేవుని యొక్క ఆలయము అంటున్నాడు. ఈ ఆలయం ఏం జరిగితే మహిమతో నింపబడుతూ ఉంది, ఏం జరిగితే దేవుని యొక్క తేజస్సు నిండుతూ ఉంది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? ఆ విధంగా మనల్ని మనం కట్టుకుంటే మన జీవితం కూడా దేవుడు నివాసం చేసేటట్లుగా మహిమ కలిగిందిగా, దేవుని యొక్క తేజస్సుతో నిండిగా. నాకు కొంతకాలం ముందు జ్ఞాపకం చేస్తూ వచ్చారు, మీరు కేసరులకు బ్రతకాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పటిదాకా ఆయన రాసినదా మనం పోయేంత వరకు కూడా కేసరులతో ఉండాలి. కేసరి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు ఆయన చిత్తం మనం జరిగించాలి. ఆయన చెప్పినట్లు చేయకోకుండా ప్రభువా 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 అంటే ఎందుకు నన్ను ఈ విధంగా తెలుస్తుంది? ఆ రీతిగా దేవుడు చెప్పినట్లు చేసేటట్లుగా మన బ్రతుకు ఉండిన దాకా ఆ రీతిగా ఉన్నప్పుడు నీ క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు. నీటి సముద్ర తరంగం వలె ఉంటుంది అని ప్రభు కలిగిస్తున్నాడు. నీ సంతానం ఇసు వలె విస్తరిస్తుంది, నీ గర్భఫలము దాని వేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధిని. ఆ ఉపదేశాన్ని ఆలకించి నీ ఇంటిని బండ మీద నీ ఇంటిని కట్టుకుంటే తేజస్సుతో నిండుతూ ఉన్నా. అంతేకాదు వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు.
తర్వాత మరువబడదు అని మరువబడకోకుండా నిన్ను ఆయన బలపరుస్తూ నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన జీవితాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పింది చేసే వారిగా ఉండాలి. దేవుడు చెప్పింది చేసే వారిగా ఉండాలి. ఆ రీతిగా మన జీవితాన్ని బలపరుచుకుంటున్న దాకా ఏం చెప్పాడు దేవుడు అంటే ఏమేమో నువ్వు వినొచ్చు. వాక్యం ఏది చెప్తుందో అది వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేస్తే అప్పుడు బుద్ధిమంతుడు అంట. అప్పుడు కొట్టివేయబడదు ఈ పేరు అంట. తర్వాత మరువబడదు ఈ పేరు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు కలిగి దేవునికి మహిమ కలుగుతుంది దాకా అది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు దేవుడు మనల్ని మర్చిపోవాలన్నా మరవకోకుండా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ దేవునికి మహిమ కలుగుతుంది దాకా మళ్ళీ రేపు మాట్లాడాలి. ముప్పై 34-35 వచనాలు మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారాన్ని కమ్ముతూ వచ్చింది. ఫిబ్రవరి పత్రిక 2 ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాలు చదువు. హల్లెలూయా. ఇది జరగబోయే సంగతులను బట్టి ప్రభు పలుకుతున్న మాట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనల్ని ఆవరించిన దాన్ని మనం నిలుపుకునేటట్లుగా మనం ఉండాలి అంటే మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, చేసే వారిగా ఉండాలి. 2008వ సంవత్సరంలో దేవుడు చెప్పిన సంగతి రాసించడం ఇస్తుంది. నా మేఘం ఆవరించి ఉన్నది, నా సాక్ష్య మేఘము ఆవరించి ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళా చెప్పుకున్నాడు. ఆ రోజు దేవుడు చెప్పినాడు, నేను మీకు ఉపదేశము చేసే దేవుణ్ణని దేవుడు జ్ఞాపకం చేసుకో. అందుకని మనం ఏదో అర్పించాం, మాటలు లేదు. ప్రతిఫలం ఏమన్నా ఉందంటే అట్లా బుద్ధిజీవుల వల్ల అర్పించి మాట విని వారికి ఉండదు. ఆలోచించి మాట వినితే అది శ్రేష్టము. ఆ గుడారం కదా, ప్రత్యక్ష గుడారం కదా, మేఘము ఆవరించింది. మేఘము కమ్ముకుంది ఆవరించింది. తిరిగిగా ఆ కమ్మిన మేఘములాగా మన పైన కూడా దేవుని యొక్క సాక్ష్య మేఘము ఆవరించింది. కనుక ఈ పండు ప్రాంతంలో మనము ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. ఓపికతో పరిగెత్తడానికి సూచన ఇచ్చాడు, ఆగ్రహం ఇచ్చాడు, కట్టడం ఇచ్చాడు. అది ఉండగొట్టు వచ్చిన పండుగ చేసినప్పుడు దాన్ని నువ్వు చూసుకో. ఆ వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ జాగ్రత్త పడుతూ దేవుని యొక్క సాక్ష్య మేఘము చేత బ్రహ్మ స్థిరమందర దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతుకు అని ప్రభుత్వాలు దేవునికి మహిమ కలుగుతారు అని. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారములు కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నించెను. మేఘము కమ్మగా తేజస్సు ఏమైందంట, మందిరాన్ని నించేసింది. ఆ మేఘము నిన్ను ఆవరించినప్పుడు తేజస్సు నీ హృదయములో దేవుని యొక్క తేజస్సు నిండినప్పుడు దేవుని యొక్క లేఖనాలు కలిగి దేవుని యొక్క తేజస్సు మనం ఇంకో వారి ముఖములకి అన్నాడు, లజ్జింపవు, సిగ్గులంటవు అని
రవి యొక్క వాక్యం కలిగిందా భక్తుడుము గాక అనేది ఆ మేఘము మందిరం మీద నిలుపుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోసే ప్రత్యక్షపు గుడారంలో నుంచి వెళ్ళలేకుండాను. ఎంతగా సహవాసం చేసిన మోసే కూడా ఆ మహిమతో నిండిన దాన్ని బట్టి మోసే కూడా లోనకి ప్రవేశించలేని పరిస్థితిని కలిగిస్తాం. అంతగా ఏమైంది? ఆ వెలుగు మధ్యాహ్నపు వెలుగు చూడలేనంతగా ప్రకాశిస్తూ ఉన్నట్లు పరిశుభ్ర లేఖనాలు ఈ రీతిగా మరి యొక్క మందిరపు పని చేసి ముగించినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నేటి దినాన ఆశయమైన మందిరంగా ఒక్కొక్కరి జీవితాన్ని బట్టి మనందరి జీవితాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతుంది. అరీతిగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. సిద్ధపరచుకున్నప్పుడు దేవుడే ఏం చేసుకున్నాడు? తన యొక్క వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. తన మహిమతో నింపుతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది సంఘము ఎత్తబడే సంఘము. చూద్దామా? ఎఫెసీ పత్రిక ఒకసారి 10వ వచనం, మొదటి అధ్యాయం 11. నిర్ణయించిన మనము తన మహిమకు ఇప్పుడు మందిరము మహిమతో నిండిందని తీర్పు ఏమైంది? రాజించిపోయి దేవునికి మహిమ కలుగునగా. ఆనందించని నిర్ణయించుకున్న మనము కూడా మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు తీర్చి కలుగు చేయబడిందని ఉద్దేశించి నిర్ణయించుకున్నాం. ఆ మందిరము మహిమతో నిండి ఈ నాటి వరకు కూడా ఆ కీర్తి ఏం చేస్తుంది? ప్రసిద్ధికి ఎక్కుతూనే ఉంది. అదే కీర్తి మన ద్వారా కలగాలని ఎప్పుడంటే మహిమతో నిండుకున్నప్పుడు ఎప్పుడు ఈ మహిమ కలిగిన కార్యం ఎప్పుడు జరుగుతుందంటే చెప్పినట్లు చేసినప్పుడు. దేవునికి మహిమ కలిగిన చెప్పింది చేయకుండా అల్ల ప్రభు అనుభవం. చెప్పినప్పుడు చేసినప్పుడు మహిమతో నిండింది. మహిమతో నిండిన దాన్ని బట్టి ఏమైందంట? ప్రసిద్ధి చేసింది. దేవునికి మహిమ కలిగిన వాక్యము ద్వారా మన కనులకున్న కొరలను ఆయన తొలగిస్తూ మనం వాక్యాన్ని చూడలేని స్థితి వాక్యాన్ని చూసి మనం సిద్ధపడటానికి ప్రభు మనకు సహాయం చేస్తుంది. అందుకే వాక్యాలు రాయబడుతూ వచ్చిన వారికి కన్ను నుండి కూడా చూడలేని వారిగా ఉన్నారు. వాక్యాన్ని చూడలేదు, కన్ను నుండి నన్ను చూడలేదు అంటారు. చూడలేని వారిగా చూసినప్పుడు మనమేంటో మనం ఏం కావాలో మనకు అర్థమైంది. చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో వెరిసిగా సిద్ధపడాలో మనకు అర్థమవుతుంది. అరితిగా సిద్ధపడటానికి మనందరి జీవితాన్ని ప్రభు సహాయం చేసి వాళ్ళ పచ్చి నడిపించిన దాకా ఆమె పరిశుద్ధ వాక్యాన్ని మాట్లాడుతూ జీవించిన దాకా దేవుడు మన నలుసరిగానే మేలు పరిస్థితి మన హృదయాన్ని చక్కవేస్తూ మన భద్రపరుస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం మనతో మాట్లాడుతూ మన ద్వారా ఆయన కీర్తి వ్యాపించాలని, ఆయన మహిమ ప్రభావాన్ని విస్తరించాలని, దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతకాలని, ఆయన చెప్పినట్లే మనము మన ఇంటిని పట్టుకోవాలని, మన హృదయాలను సిద్ధపరుచుకోవాలని జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి కూడా దేవుని గణపరుస్తూ ప్రార్థన చేద్దాం. మనమే కాదు మన తోటి వారు కూడా రీతిగా సిద్ధపడాలి. ప్రతి వ్యక్తికి ఇది ప్రయోజనకరము అని చెప్తూ వచ్చి నా ఉపదేశము మీకు ప్రయోజనకరం, ఆలకిస్తే మీ క్షేమము నది వలె విస్తరిస్తుంది. మీ వీటి సముద్ర తరంగంలో కలిగి కనుక బ్రతుకు
కలిగించిన దేవుని కనపరుస్తూ ప్రార్థిస్తారు. ఎవరు ప్రేరేపించుకున్న వారు ప్రార్థించుకోవాలంటారు. స్తోత్రములు తండ్రి ప్రభువ. అయ్యా మరి నా తండ్రి ఉండేది నా